సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడంతో పలువురు కమ్యూనిస్టు నాయకులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఇక ప్రజలకు పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కమ్యూనిస్టు నేతలు. రేపు నారాయణగూడలోని మగ్దూం భవన్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పజెప్పనున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు, సిపిఐ నేతలు. సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్ను మూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందారు సురవరం సుధాకర్ రెడ్డి. మరోవైపు సురవరం మరణంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి విజయలక్ష్మిని కలిసి పరామర్శించారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, కమ్యూనిస్టు లీడర్స్. సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సుధాకర్ రెడ్డి మరణం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థి దశ నుంచి చివరి వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్, దామోదర రాజనరసింహ. సురవరం సుధాకర్ రెడ్డి మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో, అనువంత స్వార్థము అంచుకురానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న మట్టిలో మాణిక్యము, సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న రాళ్ళల్లో రత్నమయ్యా, తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో. విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మానియా ఉద్యమ కెరటమై ఎగిసిన విద్యుత్తు పోరాట రక్తమై చెల్దిన వామపక్షానికే వరము మీరయ్యా. జనరల్ సెక్రటరీగా కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అభివృద్ధి చెందడానికి, బలంగా తయారు కావడానికి సురవరం సుధాకర్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. సుధాకర్ రెడ్డి జీవితం దేశంలోని కమ్యూనిస్టు నాయకులకు ఆదర్శమన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. Sudhakar Reddy was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. He started as a youth student activist. He emerged as a party leader. He became the General Secretary of the party. He served as Member of Parliament in all capacities. He played a very key role in building the communist movement. పార్టీలోని ఎదుగుదలకి వారు చిన్నపిల్లవాడిని చేయబట్టి నడిపించేట్టుగానే నడిపించారు. వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. కుటుంబరీత్యా కూడా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ శ్రీమతి, మా శ్రీమతి అంతా కలిసి పనిచేసేవాళ్ళం. చివరికి మాకు బంధుత్వం కూడా ఏర్పడింది. వాళ్ళతో అలాంటి గాఢమైన సంబంధం ఉన్నటువంటి మాకు చాలా బాధాకరమైంది. సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందారన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రేపు ఉదయం 10 గంటలకు సురవరం భౌతిక కాయాన్ని హిమాయత్ నగర్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్కి తరలిస్తామన్నారు. అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర నిర్వహిస్తామన్నారు. భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించడానికి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కూనంనేని. పార్టీ తరపున సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు కమ్యూనిస్టు నాయకులు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజుల్లోనే ప్రపంచ విద్యార్థి యువజన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. చాలా మృదు స్వభావి,
ఎవరిని కూడా ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా మాట జాగ్రత్తగా అంత సంస్కారం ఆయన చూసి మేమంతా ఎంతో గర్వపడేవాళ్ళం. అటువంటి మా నాయకుడు లేకపోవటం మాకు ఎంతో దురదృష్టంగా మేము భావిస్తూ. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ 63 సంవత్సరాలు ఆయనతో పాటు నేను ఉన్నాను. నాట్ ఓన్లీ మొత్తం కుటుంబం, విజయలక్ష్మి, నిఖిల్, కపిల్, మొత్తం కుటుంబంతో సహా నేను వాళ్ళతో పాటు ఉన్నాను. సో ఆయన డిపార్చర్ చూస్తే ఒక కుటుంబం సభ్యులతో కూడా ఎక్కువమని చెప్పుకోవచ్చు. నారాయణగూడలోని మగ్దూం భవన్లో సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్నారు కమ్యూనిస్టు నేతలు. పార్టీకి ప్రజలకు ఇన్నేళ్లుగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే కూనంనేని, చాడ, నెల్లికంటి సత్యం. ఆయన మరణం పార్టీకి తీరని నష్టమన్నారు కమ్యూనిస్టు నేతలు. బిఏ వరకు చదువుకొని అక్కడ ఉస్మానియా కాలేజీకి అధ్యక్షుడిగా ఎన్నికై ఏఎస్ఎఫ్ ద్వారా అనేక పత్రులు మరి వైజ్ఞానిక శిబిరాన్ని స్వీకరించి ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి లా కాలేజీలో చదువుకుంటూ ఆయన మరి లా కాలేజీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏఎస్ఎఫ్ పార్టీ వైపు నుంచి, సంఘం వైపు నుంచి, కానీ మొత్తం లా కాలేజీకే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే విద్యార్థి సంఘం, యువజన సంఘం, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు. వారు జీవితాంతం పేద వర్గాల హక్కుల కోసం మరి దేశంలో బహుముఖ మేధావిగా ఈ దేశంలో వామపక్ష ఉద్యమం, మరి అదేవిధంగా అనేక రకాల సామాజిక ఉద్యమాలు, ఈ దేశంలో అణగారిన వర్గాలు, కార్మిక వర్గం, రైతాంగ ఉద్యమాలు మరి నిర్వహించినటువంటి మరి పెద్ద మేధావి. మరి వారు మహబూబ్నగర్ జిల్లాలో అంబలి కేంద్రాలు కానీ, నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం పాదయాత్రలు కానీ, పెద్ద ఎత్తున పార్లమెంటులో కార్మిక రైతాంగ ఉద్యమ చట్టాల కోసం అనేక పోరాటాలు నిర్వహించి జీవితాంతం ప్రజల పక్షంగా, అణగారిన వర్గాల పక్షంగా నిలబడినటువంటి మరి యోధుడు. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఆయన ఎంపీగా ఉన్న టైంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక సంస్కరణలకు సురవరంతో పాటు సిపిఐ సీనియర్ నేతలు సపోర్ట్ చేశారని చెప్పారు కోదండరెడ్డి. సురవరం సుధాకర్ రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ పార్టీతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అలయన్స్ పెట్టుకోవడం వల్ల యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ యూపీఏ ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర లెఫ్ట్ పార్టీల వాళ్ళు కూడా చేసిండ్రు. దానివల్ల ఏమైంది, ఉదాహరణకి చెప్తున్నా, ఇక్కడ రాష్ట్రంలో మొత్తం దేశంలో ఉచిత విద్యుత్తు వచ్చింది కూడా అదే సందర్భంలో. అమెరికా నుంచి సురవరం పెద్ద కుమారుడు రానున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి కళ్లను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కు డొనేట్ చేశారు కుటుంబ సభ్యులు. సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న రాళ్ళల్లో రత్నమయ్యా, తరమెల్లిపోతున్నదో, త్యాగాల స్వరమాగిపోతున్నదో. విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మానియా ఉద్యమ కెరటమై ఎగిసిన, విద్యుత్తు పోరాట రక్తమై చిల్దిన వామపక్షానికే వరము మీరయ్యా.